ఈ కావాలి అవి కావాలి నీకు వివాదం నడుస్తాడు మనకి ఫిష్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోనిక్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేమైతే కాకినాడ స్టార్ట్ అయిపోతున్నాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము నెక్స్ట్ డే మాకు ప్రయాణం ఉందని. సో మేమైతే ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ చాలా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ తెలిసిందే కదా పిల్లలతో ప్యాకింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్ లేట్గానే స్టార్ట్ అయ్యాము. సో లేట్ అయితే ఏముందిలే, మనం వెళ్ళేది ఫంక్షన్కి కాదు కదా, టైంకి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇంకా ప్రశాంతంగానే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మా వాళ్ళిద్దరు కూడా మంచిగా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయారు అనమాట. మేమైతే వైజాగ్ వెళ్తున్నాము, ఎందుకంటే మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నా మేనల్లుడి బారసాల ఉందన్నమాట. సో దానికి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము. అండ్ ఏంటి అంటే కాకినాడలో మావయ్య అత్త వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా మా అత్త ఏంటంటే ఇంకా ఈయన వచ్చిన తర్వాత మరీ రమ్మని చెప్పింది. అండ్ సో మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి రమ్మంటే ఇంకా ఓకే, ఈయన వచ్చి కూడా చాలా మంత్స్ అయిపోతుంది కదా అని మేము కూడా వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కాకినాడ మా అందరికీ ఒక ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే ప్లేస్ బట్టి ఏం కాదు, మేబీ పర్సన్స్ వల్ల అయి ఉంటుంది. అమ్మమ్మ ఇల్లు అంటే అందరికీ ఇష్టమే కదా. ఇక్కడ చూడండి, మా చిన్న పాప హ్యాపీగా పడుకుంది. తను ఒళ్ళోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికి తీసుకెళ్ళిపోయినా కానీ పర్లేదు. ఇంకా మమ్మీ పక్కనే కాబట్టి తను హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేస్తుంది, అంత గొడవ చేయదు. సో కొంతసేపు పడుకోవడం, కొంతసేపు ఆడుకోవడం అలా చేస్తుంది. ఇంకా ఇక్కడ మా ట్వింకిల్ కూడా పడుకునిపోయింది అనమాట. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ట్వింకిల్ అంత ఎక్కువ పడుకోవట్లేదు, అంటే కొంచెం తెలుస్తుంది కదా, పెద్దదవుతుంది. మైసూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు అయితే హాఫ్ టైం పడుకోవడం, హాఫ్ టైం ఆడుకోవడం అలా చేసేది. ఇప్పుడైతే అస్సలు మెలకుగానే ఉంటుంది అనమాట. సో మేమైతే ఆల్మోస్ట్ కాకినాడ అయితే రీచ్ అయిపోతున్నాము. కాకినాడతో అయితే మా అందరికీ అసలు చాలా స్పెషల్ బాండ్ అయితే ఉంది. అసలు చిన్నప్పుడు అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే, హాలిడేస్ వస్తే ఓకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం, మా అయ్య వాళ్ళు ఉంటారు, అత్త వాళ్ళు ఉంటారు, ఇంక అందరం కలుసుకోవచ్చు అని. అసలు ఎవ్రీ సంక్రాంతికి మేము డెఫినెట్గా వెళ్ళేవాళ్ళం. స్కూల్ టైంలో అయితే అసలు పక్కా అనమాట, హాలిడేస్ అంతా అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మా హస్బెండ్కి కూడా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది కాకినాడ. చెప్పాను కదా, అంటే సిటీ ప్లేస్ బట్టి ఏముండదు, అక్కడ ఉన్న మనుషులు బట్టి ఉంటుంది. మా అషీరా అయితే ఇంక లేచి చూస్తుందనమాట. ఓకే ఇంకా మమ్మీ ఇక్కడే ఉంది కదా, ఏం పర్లేదులే అన్నట్టు ఇంకా చూసి ప్రశాంతంగానే ఉంది. చక్కగా నవ్విస్తే నవ్వుతుంది. మెయిన్ ఏంటంటే ట్రావెల్లో ఉన్నప్పుడు మరీ చిన్నపిల్లలు అయితే ప్రాబ్లం లేదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా, అది కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఫిష్తో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. మా ట్వింకిల్ ఎంత ఎక్సైట్ అవుతుంది అంటే అక్వేరియం చూడగానే, అసలు వెళ్ళిన తర్వాత ఫుడ్ నేనే వేస్తానంటది. ఇంకా మా మను ఉదయ్ దగ్గరుండి వాటికి ఫుడ్ వేపిస్తారనమాట. ఇంకా మా మాయ కూడా మొత్తం ఫిష్ దగ్గర కూర్చోబెట్టి అన్నీ చూపిస్తాడు ఫిష్ని. ఎందుకంటే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ఇష్టపడతారు కదా, అందుకు ఇంకా అక్కడే ఎక్కువ టైం కూర్చుంటుంది అనమాట మా ట్వింకిల్ అయితే. ఇంకా ఎప్పుడైతే ఐశ్వర్య కూడా స్టార్ట్ చేసింది, తనకు కూడా నచ్చేసింది అనమాట. అందుకే కూర్చొని ఇంకా ఫిష్ అవి చూడడం స్టార్ట్ చేసింది. ఇంకా చుట్టూ అందరూ ఉన్నారు కదా, అందరినీ కూడా చూస్తుంది. ఓకే ఇక్కడికి వచ్చాము ఏంటి అని. ముందంతా ట్వింకిల్ అందరూ ఆడుకునేవారు, ఇప్పుడు అషీరా మొత్తం అందరినీ తన వైపు తిప్పుకుంటుంది అనమాట. అంటే ఎవరికైనా అంతే కదా, చిన్నపిల్లలు అంటే కొంచెం ఇష్టం చూపిస్తారు. అలానే ఇప్పుడు అందరి ఫేవరెట్ అషీరా అయిపోయింది. ఇంకా మేము ఫుడ్ అయితే తినేసాక మూవీకి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే మూవీ అయిపోయింది, రిటర్న్ అయితే అయిపోతున్నాము. అంటే డైనోసార్ది మూవీ వచ్చింది కదా, అది ఆ మూవీకి మేము వచ్చామన్నమాట. మా ట్వింకిల్ అయితే ఇంకా మధ్య మధ్యలో చూసింది. ట్వింకిల్ కొంచెం అషీరా ఏజ్ అప్పటి నుంచి కూడా చూస్తుంది బాగానే, బట్ అషీరా అయితే అసలు అంత అడ్జస్ట్ అవ్వలేదు. ఎందుకంటే మరి గొడవగా అనిపించిందో ఏమో, లేదంటే లైట్స్ లేవనో తెలియదు, అస్సలు ఉండనని పేచి పెట్టింది. ఇంకా కొంతసేపు గొడవ చేసింది. ఇంకా అందుకు నేను హాఫ్ మూవీకి ఇంకా బయటకు వచ్చేసాను. కొంతసేపు మా అత్త తీసుకొచ్చింది, కొంతసేపు ఇంకా నేను అలా షిప్స్ తీసుకున్నాం అనమాట. మా హస్బెండ్కి సాధారణంగా బ్యాక్ సైడ్ కూర్చునే ఛాన్స్ అయితే రాదు, ఎప్పుడు డ్రైవింగ్లోనే ఉంటారు కదా. సో
ఈ 2 days మను డ్రైవ్ చేశాడు కాబట్టి తనకి కొంచెం ఓకే బ్యాక్ సీట్ ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇక్కడైతే మేము మార్నింగే బీచ్కి వెళ్దామని చెప్పి ఇంకా వచ్చేసాము. అదేంటి వైజాగ్లో ఎన్ని బీచెస్ ఉన్నాయి కదా అంటే, అక్కడ ఉప్పాడ బీచ్ నాకు ఇంకా నచ్చుతుంది, అంటే బాగుంటుంది. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేయడం చాలా నచ్చింది నాకు. పక్కన అది రాళ్ళు అవి ఉంటాయి కదా, సో బాగుంది అనిపించింది. బట్ ఇప్పుడు ప్లేస్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఇంకా మా ట్వింకిల్ బీచ్ అంటే ఇంకా మార్నింగే లేచింది అనమాట. మార్నింగ్ అంటే యాక్చువల్లీ మేము అనుకోవడం ఎర్లీ మార్నింగ్, కాకపోతే ఎలా కాదన్నా ఇంకా టిఫిన్ చేసి వెళ్దాం అది ఇది అనుకొని ఇంకా లేట్ అయితే అయిపోయింది. సో మనం బీచ్కి అయితే వచ్చేసాము. ఈ పక్కనంతా రాళ్ళు కనిపిస్తాయి అనమాట, దాని పక్కనంతా బీచ్ కనిపిస్తుంది. చాలా మూవీ షూటింగ్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు జనరేషన్ సంగతి నాకు ఐడియా లేదు, కానీ మొన్న అంటే మా చిన్నప్పటి వరకు నేను చూసిన కాకినాడ ఏంటంటే అందరూ కూడా రెస్పెక్ట్గానే ఉంటారు. అంటే చిన్నవాళ్ళతో మాట్లాడినా, పెద్దవాళ్ళతో మాట్లాడినా, లేదంటే తెలియని వాళ్ళు ఎవరైనా అండి అని మాట్లాడతారనమాట. అది నేను ప్రతి ప్లేస్లో కూడా చూడలేదు, మెయిన్ ఎక్కువ కాకినాడలోనే చూశాను. అంటే ఎక్కువ రెస్పెక్ట్ అనమాట. మనకు ఫుడ్ విషయంలోనైనా, మనిషిని రిసీవ్ చేసుకునే విధానంలోనైనా, లేదంటే మాట్లాడడం ప్రతి దాంట్లో కూడా చాలా అంటే మంచిగా మాట్లాడతారనిపిస్తుంది. అంటే తెలిసిన వాళ్ళనే కాదు, మీరు ఇన్ కేస్ దారిలో వెళ్తూ కాకినాడలో మీకు మధ్యలో ఉన్న, కాకినాడని కాదు గోదావరి జిల్లాల కోసం చెప్తున్నాను నేను, నాకు తెలిసినంత వరకు మధ్యలో ఎవరినైనా ఏదైనా అడిగామనుకోండి వాళ్ళు చాలా మంచిగా చెప్తారనమాట. అంటే రూడ్గా బిహేవ్ చేయడం కానీ, లేదంటే నువ్వు అనడం, లేదంటే అంటే అందరూ అనరు బట్ చెప్తున్నా. ఫుడ్ విషయంలో కానీ, లేదంటే మర్యాదల విషయంలో కానీ అసలు కాకినాడని బీట్ చేసే ప్లేస్ అయితే నాకు తెలిసి ఇంకొకటి లేదనుకుంటున్నాను. గోదావరి అల్లమండి అంటారు కదా, అంటే నాకైతే గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ కాకినాడతో ఉన్న రిలేషన్ అయితే ఇది అనమాట. సో ఎంత హైప్ ఇచ్చినా అది తక్కువే అని చెప్పొచ్చు. అషిరాని వాళ్ళ డాడీ చూసుకుంటున్నారు, ఇంకా నేను వచ్చాను అనమాట. సరే కొంచెం సేపు చూసి వెళ్ళిపోదామని. ఇంకా మను, ఉదయ్, నేను ఉన్నాము. పిల్లలిద్దరూ వాళ్ళ డాడీ దగ్గర ఉన్నారు, అక్కడ నుంచి చూస్తున్నారు అనమాట. ఇక్కడ బాగా ఎండగా ఉంది, రాళ్ళు కూడా ఉన్నాయి కదా అని అషిరాని తీసుకురాలేదు. మనుకి, నాకు, ఉదయ్కి ఒక మంచి స్పెషల్ బాండ్ అయితే ఉంది. అంటే మా ముగ్గురికి అని కాదు, మొత్తం సిబ్లింగ్స్ అందరితో ఉంది. అయితే ఎక్కువ మా ముగ్గురికి ఉంది అనమాట. అయితే ఒక పిక్ తీసుకుందామని నించున్నా అనమాట. బ్యాక్ సైడ్ నుంచి ఒక్కొక్కసారి చాలా ఫోర్స్గా వస్తున్నాయి, అందులో కొంచెం స్లిప్పరీగా ఉంటుంది కదా, నేను భయపడుతున్నాను. ఇంకా మా ఉదయ్ కొంచెం నాకు ధైర్యం చెప్పినట్టు పక్కని పట్టుకొని ఉన్నాడు అనమాట. సో ఫోటో అయిపోతే దిగిపోదామని. సో చూస్తున్నాను అలలు ఏమైనా వస్తున్నాయా అని. ముందు ఫోటో వైపు కాకుండా అలల వైపు చూస్తున్నాను. కొంచెం ప్లెజెంట్గానే అయితే ఉంది. ఎన్ని రోజులైనా లేకపోతే ఎంతసేపు అయినా చక్కగా అలా మాట్లాడుకుంటూ అలా స్పెండ్ చేసేయాలి అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎండగా ఉంది కదా, ఇంకా వాళ్ళ డాడీ అంబ్రెల్లాతో వచ్చారనమాట అషిరాని తీసుకొని. ఇంకా మేమైతే కొంచెం ముందుకు నడుస్తున్నాం, ట్వింకిల్ కూడా కొంచెం వెళ్ళినట్టు ఉంటుంది కదా అని. ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ తన కోసం పట్టుకున్నారో తను వాళ్ళ డాడీ కోసం పట్టుకుందో తెలియట్లేదు. అంబ్రెల్లా అయితే పట్టుకుంది. పిల్లలు అంతే కదా, గ్రిప్ చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఇంత ఎండ అయినా కానీ అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి. బీచ్ అంతా చాలా బిజీగా అయితే ఉంది. ఒక పక్కన ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి, ఒక పక్కన ఫిషింగ్ అనమాట. ఇంకా నేను కూడా ఫిషింగ్ అన్నట్టు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు నేను కూడా పట్టుకొని పుల్ చేశాను. యాక్చువల్లీ ఏంటి అంటే చాలా వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తే ఒక సెమీ సర్కిలే ఫామ్ చేశారు మొత్తం. అంటే ఆ ఏరియాలో ఇంకా ఫిషెస్ అన్నీ వాళ్ళ నెట్లోకే పడతాయి అన్నట్టు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారనమాట. అసలు ఇంత ఎండ్లో చేస్తున్నారు ఏంటి, ఏం చేస్తున్నారు, ఎటువైపు లాగుతున్నారు అని అనుకున్నాను. కానీ మొత్తం చూస్తే ఒక ఐడియా వచ్చింది, ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారనమాట అని. మా హస్బెండ్ పక్కన ఉంటే అంతే అనమాట, నాతో రకరకాల విన్యాసాలు చేపిస్తారు. నేనేదో కామ్గా బీచ్ చూద్దామని వస్తే అదిగో వాళ్ళతో పంపించి నాకు ఫిషింగ్కి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారనమాట. ఇంకా మా ట్వింకిల్ అక్కడ బోట్ ఉంటే మంచిగా కూర్చుంది, మనో దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. తను కూడా చూస్తుంది, అంటే కొంచెం తను చూస్తే తెలుస్తుంది మీకు, భలే ఉంది అన్నట్టు తను కూడా కూర్చొని చూస్తుంది. ఇంకా మనో అలా కొన్ని పిక్స్ అయితే తీస్తున్నాడు. ఇందాక అటువైపు చూసారు కదా, కొంతమంది పట్టుకొని లాగుతున్నారు. ఇది వేరే సైడ్ అనమాట. అంటే వాళ్ళు ఒక ఆల్మోస్ట్ సముద్రంలోనే ఒక సర్కిల్ వేశారని చెప్పొచ్చు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా లాగుతున్నారు.
సో దట్ ఏమవుతుందంటే మధ్యలో ఏమైనా ఫిషెస్ ఉంటే అంతా కూడా ఆ పెద్ద వలలోకి వచ్చేయడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇలా చాలా మంది ఉన్నారు అండ్ సముద్రం మధ్యలో ఒక ఇద్దరు ఉన్నారనమాట వలని పట్టుకొని. అంటే వాళ్ళు ఆ విధంగా అలా ఫామ్ చేసి ట్రై చేస్తున్నారు ఫిషింగ్కి. చూడండి కనిపిస్తుంది కదా, ఇదంతా అక్కడ ఒక అతను కూడా అక్కడ ఉన్నారనమాట. అంటే దాన్ని కొంచెం ముందుకి ఇలా తోస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే సముద్రం మధ్య వరకు ఉంది. అంటే మధ్య వరకు కాదు, ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంది. అటువైపు వాళ్ళు ఇటువైపు వీళ్ళు అందరూ కలిసి లాగుతున్నారు అనమాట. ఇంక ఈ మధ్యలో ఉన్న ఆయన ఏంటి అంటే కొంచెం అది అటు ఇటు వెళ్ళకుండా చూసుకుంటున్నారు. సో ఇదంతా చూసిన తర్వాత ఓకే మనకు ఒక ఐడియా వచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా పక్కన వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. ఇంకా మేము మంచిగా ఎండలో అలసిపోయాం కదా, కోకోనట్ అయితే తాగుదామని చెప్పి వచ్చాము. ఇక్కడ కోకోనట్ తాగితే ఖచ్చితంగా కోకోనట్ లోపల తీసుకుని తింటామన్నమాట. సో కొంచెంసేపు కార్ అక్కడే ఆపి మంచిగా వాటర్ తాగిన తర్వాత కోకోనట్ తీసుకుంటున్నాం. మా ఉదయ్ లేతగా ఉన్న చూసి మరీ ఇస్తున్నాడు. ఇంకా అయితే మేము వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము అందరం కలిసి. ఇక్కడ కనిపిస్తుంది మా అక్కి అన్నమాట. అసలు చాలా తక్కువ కనిపిస్తుంటుంది. అంటే కొంచెం చదువులోకి వెళ్ళిన తర్వాత మీట్ అవ్వడం లేదంటే ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కొంచెం తగ్గిపోయింది. అంటే ఎంత అందరూ కలిసి ఉండాలని చెప్పి ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ అదే టైంకి ఎగ్జామ్ ఉండడమో లేదంటే హెల్త్ ఇష్యూ రావడమో, ఇంకా తెలిసిందే కదా ఇప్పుడు స్కూల్ టైం అంటే ఒకటే టైంకి ఎగ్జామ్స్ ఉంటాయి. కాలేజ్ వాళ్ళకి ఏముంది ఎలా ఎప్పుడు సెమిస్టర్స్ ఉంటాయో తెలీదు. సో తను ఆల్మోస్ట్ చాలా వరకు మిస్ అయింది. ఇదే అనమాట మళ్ళీ తను రావడం. ఇంతకుముందు ఎక్కడికైనా ట్రావెల్ చేసినామంటే మంచిగా రెడీ అయిపోయి మంచిగా హెయిర్ కోమ్ చేసుకొని కూల్గా వెళ్ళే వాళ్ళం అనమాట. ఎప్పుడైతే ఇంకా కిడ్స్ వచ్చారో అందరూ కొంచెం వేడిగా ఎప్పుడైతే అనిపిస్తుందో ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి కంఫర్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇంకా నేను కొంచెం కంఫర్టబుల్ క్లోత్స్లోనే స్టార్ట్ అయ్యాను. అందులో వెళ్ళేది ఎలాగో మమ్మీ వాళ్ళ ఇంటికి కదా, అందులో వెళ్ళేసరికి నైట్ కూడా అయిపోతుంది. ఇంకా మా ఇషిరా జర్నీ చేయడానికి రెడీ అన్నట్టు ఫుల్ జోష్లో ఉంది అనమాట. చూసారు కదా కార్ మొత్తం ఫుల్ అయిపోయింది. అంటే ఫుల్ లోడ్తో వెళ్తున్నాము. మామూలుగా అయితే మాకు అందరికీ సరిపోతుంది, కాకపోతే లగేజ్ ఉంది కదా. సో ఈ లగేజ్ ఇంకా మా అందరికీ ఇంకా ఫుల్ ప్యాకప్ అయిపోయామన్నమాట. అలాగే కుక్కుంటూ కూర్చున్నాం. యాక్చువల్లీ సరిపోయినట్టే ఉంది, కాకపోతే ఏంటంటే వెనకాతల లగేజ్ ఉండడం కొంచెం స్పేస్ అయితే తగ్గింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా అత్త అరిసెలు చేసి ఇచ్చింది. సో ఇంటికి వెళ్ళేంత వరకు ఎందుకన్నట్టు ఇక్కడే మేము కార్లోనే టేస్ట్ చేస్తున్నాము. జర్నీలో ఏదో ఒక టైంపాస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. ఇంకా మేమందరం కలిసామంటే అది కార్ అయినా ఇల్లైనా లేదంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఫన్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఇంకా మేము ఏం ప్లాన్ చేద్దాం, అంతాక్షరి ఆడుకుందామా లేదంటే లూడో ఆడుకుందామా అని రకరకాల గేమ్స్ అయితే ఆలోచించుకుంటున్నాము. ఎందుకంటే జర్నీ అంతా కొంచెం టైంపాస్ అవుతుంది కదా అని. చూసారు కదా మా హస్బెండ్ బ్యాక్ సైడ్ ఉన్నారు, చిల్ అవుతున్నారు. అంటే అబ్బా నాకు ఛాన్స్ మళ్ళీ రాదు అన్నట్టు. మను డ్రైవింగ్లో ఉన్నాడు. మను డ్రైవ్ చేస్తున్న గేమ్లో పార్టిసిపేట్ చేశాడనమాట. ఎందుకంటే అంతాక్షరి లాంటి వాటికి మనకి సెపరేట్గా అవసరం లేదు కదా. సో తను డ్రైవ్ చేస్తూనే మంచిగా మాతో కలిసి ఎంజాయ్ చేశాడు. ఇక్కడ కొంచెం చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే అందరం ఇంకా కూర్చున్నాం కదా, ఒకసారి ఆగితే బాగుంటుంది అని చిన్న బ్రేక్ లాగా అనమాట. ఇంక ఇక్కడ ఆగాం కదా, మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. నేనేమో ఓకే నేనే అలసిపోయినట్టు నేనే డ్రైవ్ చేస్తున్నట్టు కొంచెం బిల్డప్ ఇస్తున్నాను అనమాట. ఓ అలసిపోయాను, నేనే డ్రైవ్ చేసి కష్టపడ్డాను అన్నట్టు చేస్తున్నాను. ఇంకా వీళ్ళందరూ నవ్వుతున్నారు డ్రైవ్ చేసినట్టు అని. వీడియో ఇక్కడితో అయితే అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో బార్సాల వీడియో పెడతాను, పోస్ట్ చేస్తాను. సో డెఫినెట్గా అందరూ చూడండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.